రామాయణం ప్రస్తావన వచ్చిందంటే తప్పకుండా హనుమంతుని గురించి కూడా మనం ప్రస్తావిస్తూ ఉంటాం. పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. హనుమంతుడి ద్వారా ఇప్పుడున్న జనరేషన్ ఏం నేర్చుకోవచ్చు అంటారు? సమయానికి తగు మాటలాడి, అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి. తాతయ్య జాంబవంతునితో విశేషంగా వారు 200 శ్లోకాలలో దాదాపు సీతమ్మను చూశానండి, అక్కడ ఇది చేశానండి, ఇక్కడ ఇది చేశానండి అని చెప్తుంటారు. తాతయ్య ఆస్వాదిస్తాడు. కానీ భార్యా వియోగ దుఃఖంలో ఉన్న రాముల వారితో వెళ్ళాను, చూశాను సీతమ్మను అంటాడు. వారికి దుఃఖ ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా ఎవరైనా దుఃఖంలో ఉండే వారితో ఎలా మాట్లాడాలి, వారికి స్వాంతన ఎలా చేకూర్చాలి, ఒక విషయాన్ని ఎలా సాధించాలి. ఎందుకంటే ఎన్నో విఘ్నాలు కలిగినప్పటికీ తిరిగి దృఢచిత్తంతో ఎలా ఆ కార్యాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ప్రణాళిక. ఎందుకంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు, కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు పక్కన ఉండి మనల్ని నడిపించేవారు లేకపోవచ్చు. కానీ ఆ జ్ఞానాన్ని మనకు హనుమంతుల వారు విశేషంగా అందిస్తారు. కాబట్టి ఆ జ్ఞానం మనకు స్ఫూర్తిని, దిశ నిర్దేశాన్ని కలిగిస్తుంది. కాబట్టి హనుమంతుల వారు ఎవరితో ఎలా నడుచుకోవాలి, మన జీవితాన్ని ఎలా సాగించాలి, ఎలా జీవించాలి అన్న స్ఫూర్తిని కలిగిస్తారు. కాబట్టి హనుమంతులు లేని రామాయణం లేదు. అందుకనే సుందరకాండ అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే, సౌందర్యం అంటే మనం పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందితే దాన్ని సౌందర్యం, దాన్నే ఆనందం అంటారు. సుందరే సుందరో రామ అంటూ సుందరే సుందరీ సీత, అందులో ఉన్న కథ సుందరం, కావ్యం సుందరం, వనం సుందరం. అది మంత్రశాస్త్రం కాబట్టి మంత్రం సుందరం. సుందరే సుందరే కపిహి, హనుమంతుడు సుందరుడు. హనుమంతుడు అసలు పేరు సుందరుడు, సుందర కేసరీనందనుడు, కే సుందర్ ఆయన పేరు. తర్వాత గాతానికి హనుమ అని పేరు వచ్చింది. కానీ ఇంద్ర వజ్రాయుధ గాతానికి వారి పేరు సుందరుడు. సుందరే కిమ్న సుందరం అంటారు. సుందరకాండలో సుందరం కాని విషయం ఏముంది అంటే, ఇలా మనకు స్ఫూర్తిని, ఆ జ్ఞానాన్ని ప్రసాదించే సుందరకాండ సంపూర్ణంగా హనుమతత్వమే. ఎందుకంటే సుందరకాండకు నాయకుడు హనుమంతుడే.